హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నాకు కూడా మంది మాటలు వినేసరికి చాలా భయమేసిందండి. వద్దు అని నేను ఇంట్లో చెప్పాను మా ఆయనకి, కానీ వినలేదు. ఎందుకు యాదస్ పెట్టకూడదా గోల్డ్ షాప్లో? అలా అంటే రెడ్డిస్ కూడా కొన్ని ప్యూర్ ఫ్యామిలీస్ బతకడం కోసం మన యాదస్ దగ్గర గొర్రెల కాడ జీతాలు అయితే ఉంటలేరా అని అన్నాడు. అయినా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలని ఏం రూల్ లేదు కదా. అయినా యాదస్ కూడా చాలా చోట్లలో గోల్డ్ షాప్లు అయితే పెట్టారు కదా, కానీ మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉంది. మా షాప్ కొత్త కదా మనం పెట్టడం. ఇప్పుడు చాలా బాగానే ఉంది, షాప్ కూడా బాగా నడుస్తుంది. అప్పుడు ఎందుకు పెట్టావు షాప్ అని అన్నవాళ్ళు కూడా, హీరణ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మా షాప్ దగ్గరికే వచ్చి కొంటున్నారు. అందుకని ఎవరి మాట వినకూడదు. మనం చేసే పని మంచిదైతే ఆ దేవుడు కూడా తోడుగా ఉంటాడు. కొంతమంది మంచి కోసం చెబుతారు, ఇంకొంతమంది చెడిపోవడానికి కూడా చెబుతారు. అందుకే ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఒకరిని మోసం చేస్తే మనకి భయం, కానీ నిజాయితీగా ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం అయితే లేదు.